వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చెయ్యి. పక్కకి పోరా. తను బంగారి, మా ఇంటి కోడలు. నమస్కారం చెయ్యి. నమస్తే అమ్మా. ఇప్పుడొచ్చి నిలబడు. ఎలా ఉంది? సూపర్ ఝాన్సీ అమ్మా. రవి, నిజంగా చెప్తున్నాను, పెళ్ళప్పుడు నీ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి ఉండిందే, నీతో పాటు పెళ్లిపీటల మీద కూర్చుంది. తను నీకు సరైన జోడి కాదు రవి. ఈ అమ్మాయే నీకు కరెక్ట్ జోడి. నీకు మాత్రమే కాదు, ఈ కుటుంబానికి సరిపోయే అమ్మాయి. అబ్బా, ఎంత అందంగా ఉంది, చీర కట్టి ఎంత చక్కగా ఉందో. ఇదంతా ఆ అమ్మాయికి వస్తుందా? లక్కీ ఫీలో రవి నువ్వు. జాను నాకెప్పుడు మంచి చేస్తుంది. దానికి బంగారినే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. బంగారి ఈ ఇంటికి ఒక మంచి కోడలుగాను, నాకు మంచి వైఫ్ గాను ఉంది. నిజంగానే నేను చాలా లక్కీ. అరేరే, ఎంత అన్యోన్యంగా ఉన్నారు. భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి. ఏంటి ఝాన్సీ అమ్మా, మీరు సెట్ చేశారు వీళ్ళని, ఇంతలా మాట్లాడుతున్నారు? శేషు, ప్రతిదీ నేను ఇక్కడి నుంచే సెట్ చెయ్యను. వాళ్ళకే వాళ్ళు మనసులో మాటలు చెప్పుకుంటున్నారు. నమ్మేశాను. అన్నట్టు అదేమైంది? ఇప్పుడే తెస్తాను ఝాన్సీ అమ్మా. బంగారు సిస్టర్, తీసుకోండి. ఇదిగోండి. ఏంటిది? అరే, తీసి చూడండి సిస్టర్. ఏంటిది శేషు? అది బంగారు సిస్టర్, మీరు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి పెద్దగా గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు కదా, అందుకే ఇప్పుడు 100 తులాల నగలు గిఫ్ట్గా ఇస్తున్నాం. మీనా, ఏంటిది? నాకు తెలీదన్నయ్యా. ఇదంతా చేస్తేనే కదా గౌరవంగా ఉంటుంది. అందుకే అత్త ఏర్పాట్లు చేసుంటారనుకుంటున్నా. వేసుకోండి సిస్టర్. వర్షిణి, వెళ్ళు, మీ వదనే కదా, కొంచెం హెల్ప్ చేయి. అయ్యో, నాకు దక్కాల్సిన చీరలు నగలు అన్ని దానికి చేరుతున్నాయి. 100 తులాలు. ఇప్పుడున్న రేట్లకి ఎంత కాస్ట్ ఉంటుందో అంత చేయి జారిపోయింది. అందంగా ఉంది. శ్యామే, ఏంటి? లైట్గా పొగ వస్తున్నట్టుంది. ఏంటి అంటే కడుపు మంట బయటికి తెలుస్తుంది అంటున్నా. ఏంటి? నిన్ను చూస్తుంటే నాకే పాపం అనిపిస్తుంది. నువ్వు రవిని పెళ్లి చేసుకుని ఉండుంటే రానిలాగా ఉండుండేదానివి. నీ ఫ్రెండ్ అని చెప్పుకొని నేను బయట బిల్డప్ ఇచ్చుకునేవాడిని. ఏం చేయగలం? ఆ భాగ్యం మనకు రాసి ఉండాలి కదా. ఆ రాత బంగారికే రాసుంది. కాదు శ్యామ్, నాకు డౌటు. ఆ రోజు బంగారు మీ పెళ్ళి ఆపకపోయి ఉంటే ఏమై ఉండదు కదా. ఇదంతా నీకే జరిగి ఉండేది.
ఇప్పుడు మాత్రం పుచ్చికంటే మాత్రం ఏమొస్తుంది, అంత చేయి జారిపోయింది కదా. ఆ, ఆ. అత్తయ్య నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బంగారి. చూసారా నా కోడల్ని? బాగా మర్యాద తెలిసిన అమ్మాయి. అయ్యో అయ్యో ఏమ్మా నువ్వింకా ఈ ఇంట్లోనే తిరుగుతున్నావా? నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుందమ్మా. పెళ్లి కూడా కాలేదు, ఊరికెళ్లే ఉద్దేశమే లేదా? ఇంటి చూలు పట్టుకుని వేలాడడం అని అంటారే, నిన్ను చూస్తుంటే అదే గుర్తొస్తుందమ్మా. పోమ్మా. జాన్సమ్మా నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బంగారి. దీర్ఘ సుమంగళి భవ. ఏంటి ఝాన్సీ అమ్మ, బాణసంచ పేలట్లేదే, అన్నీ ఏదో తుస్సు అయిపోయినట్టున్నాయే. ఉమ్, ఇప్పుడు పేలుతుంది చూ. ఆ? ఓహో, ఆ, మనం కాస్త మంట పెడదాం. అంత ప్రశాంతంగా జరుగుతుంది. మనం ఉండగా అలా ఉంటే ఏం బాగుంటుంది? ఏదో ఒకటి తగలబెట్టాల్సిందే. ఏం చేద్దాం? ఆ, శామ్కి ఇదెక్కడ సరిపోతుంది? ఆ, జ్యూస్ తక్కువ కానీ మ్యాటర్ ఎక్కువ. శామ్, నీతో ఆడతా చూడు గేము. ఇదిగో వస్తున్నా. అయ్యో అయ్యో 1.5 లక్ష చీర, 100 తులాల నగలు అంతా పోయింది. ఎలా అయితే నేను ఉండాలనుకున్నానో ఏది దక్కలేదు. రానిలాగా ఉంటుంది. ఊర్లో ముష్టిదానిలా ఉండేది, దానికి పోయి ఇలాంటి లైఫా? సంయుక్త, నీకెందుకు ఇలా రాసుంది? నువ్వు అనుకున్నది ఏది సాధించలేకపోతున్నావే. అయ్యో, కడుపు మండిపోతుంది నాకు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? దాని డ్రెస్ మీద జ్యూస్ పడేసి అవమానిద్దాం అనుకుంటే నా డ్రెస్ మీదనే జ్యూస్ పడి ఇన్సల్ట్ అయ్యింది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఓ షూ, ఏదో ఒకటి చెయ్యాలి. శామ్ బంగారం, శామ్, బంగారం సింగారం అంటే పళ్ళు రాలిపోతాయి. నేను నీకోసం ఒకటి తీసుకొచ్చి ఏంటో గెస్ చేయి.